హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను కస్టమైజ్ చేసుకున్న నా బ్లౌజెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఇవేమి ఇప్పుడు చేసినవి కాదండి. 5 years బ్యాక్ నాకు లీజర్ టైంలో ఉన్నప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజెసేనండి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని, మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఈరోజు నేను ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజ్లో ఫ్లవర్స్ని డిజైన్ చేశాను. ఈ ఫ్లవర్స్ని కూడా ఈ క్లాత్తోనే డిజైన్ చేసి రౌండ్ షేప్లో లీవ్స్ ఇస్తూ మధ్యలో ఫ్లవర్స్, మధ్యలో బీడ్స్ పెట్టి హైలైట్ చేశాను. ఒక పెద్ద ఫ్లవరు, ఒక స్మాల్ ఫ్లవర్, మరొక స్మాల్ ఫ్లవర్. ఇక్కడ కూడా నెక్లో రాజస్థానీ మోడల్, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇలా తిరుగుతూ ఈ లాస్ట్కి పోయే మోడల్ని రాజస్థానీ మోడల్ అని అంటారు. ఈ రాజస్థానీ మోడల్కి ఇక్కడ ఒకటి ప్లెయిన్ తీసుకోవాలనుకున్న, ఇంకొకటి డిజైనర్ క్లాత్తో డిజైన్ చేస్తే అప్పుడు రెండింటి మీద హైలైట్ అవుతుందని నేను అలా డిజైన్ చేశాను. ఇక్కడ కూడా స్క్వయర్ నెక్కే, కానీ ఈ స్క్వయర్ నెక్లో ఇక్కడ రాజస్థానీ మోడల్లో ఇలా తిప్పాను, వంపుగా తిప్పాను. ఇది ప్లెయిన్కి ఇలాంటి ఏదైనా కాంట్రాస్ట్ కలర్ కానీ, ఇదే ప్లెయిన్ క్లాత్కి ఇంకొకటి షైనింగ్ క్లాత్ కానీ, లేకపోతే రెండు డిజైనర్స్ తీసుకుంటే, రెండు సేమ్ క్లాత్లు తీసుకుంటే రాజస్థానీ మోడల్ని హైలైట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఆ రాజస్థానీ మోడల్ షేప్లోనే, రౌండ్ షేప్లోనే, ఇలాంటి షేప్లోనే మనము ఏదైనా లేస్ వేసి కూడా హైలైట్ చేయొచ్చు. అటువంటి మోడల్ని ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాలేండి, నో ప్రాబ్లం. ఈ బ్లౌజ్కి ఇది బ్యాక్ సైడ్ అండి. తర్వాత దీంట్లో ఒక వెరైటీ హ్యాండ్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో టూ షేడ్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఒకటి ప్లెయిన్, ఇక్కడ ఒకటి డిజైనర్ కాబట్టి ఇక్కడ కూడా హ్యాండ్స్ కూడా 2 షేడ్స్ ఇద్దామనే ఉద్దేశంతోనే పెటల్ హ్యాండ్స్ లాగా డిజైన్ చేశాను. పెటల్ హ్యాండ్స్ అంటే ఒక పక్క నుంచి ఓవర్లాప్ అవుతూ ఈ హ్యాండ్, ఈ ప్లెయిన్ హ్యాండ్ ఇక్కడ వరకు ఉంటుంది. ఈ డిజైనర్ క్లాత్ హ్యాండ్ ఈ ప్లెయిన్ హ్యాండ్ మీద ఓవర్లాప్, అంటే ఒకదాని మీద ఒకటి వస్తూ దాని మీద ఓవర్లాప్ అవుతూ ఈ విధంగా హ్యాండ్ డిజైన్ అవుతుంది. దీన్ని పెటల్ హ్యాండ్స్ అని అంటారు. పెటల్స్ లాగా ఫ్లవర్కి పెటల్స్ ఏ విధంగా ఒకదాని మీద ఓవర్లాప్ అవుతాయో అదే విధంగా హ్యాండ్స్ పైన ఒక సైడ్ నుంచి ఇంకొకటి ఓవర్లాప్ అవుతాయి కాబట్టి ఈ హ్యాండ్స్కి పెటల్ హ్యాండ్స్ అని అంటారు. ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ ఈ సైడ్ డిజైనర్ క్లాతే తీసుకున్నా, కానీ ఫ్రంట్కి వచ్చేపాటికి ఇక్కడ డిజైనర్ క్లాతే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లెయిన్ రావాలనే ఉద్దేశంతోనే నేను అలా డిజైన్ చేశాను. 2 కలర్స్ని కాంబినేషన్ చేస్తూ ఇక్కడ కూడా సేమ్ అది ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వచ్చింది. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ లవబుల్ బ్లౌజ్ అండి. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. వేరే శారీలోని వచ్చిన బ్లౌజు, యాక్చువల్గా వాళ్ళు శారీలో ఇచ్చిన బ్లౌజు రా సిల్క్తో ప్లెయిన్గా ఇలా ఇచ్చారు. నాకు ప్లెయిన్గా ఉండడం నచ్చల. శారీ వచ్చి రిచ్గా ఉంది, బ్లౌజ్ చూస్తే ప్లెయిన్గా ఉంది. ఆ బ్లౌజ్ని నేను వేరే విధంగా నా స్టైల్లో హైలైట్ చేయాలనుకుంటున్నాను. మీరు చూడడానికి ఇది అంతా బ్లౌజ్కే ఇచ్చారులే, దాంతో చేశారని అనుకుంటున్నారేమో. సారీ, అలా కాదండి. ప్లెయిన్గా ఇచ్చారు శారీకి. ఆ క్లాత్కి నేను లేస్, ఇది అంతా లేస్, కావాలంటే కాస్త జూమ్ చేసి చూడండి. ఇది అంతా లేస్. ఈ లేస్ని మనము పూర్వకాలంలో మంచాలకి అల్లుతారు కదండి, ఒకటి పైకి ఒకటి కిందికి ఇంకొకలాగా. ఆ విధంగా నేను లేసెస్ని ఒకటి పైకి లోపలికి ఈ విధంగా అంతా సెట్ చేసుకొని వాటిని కదలకోకుండా స్టిచ్చింగ్ చేసి మంచం అల్లకంలాగా స్టిక్ చేసేసి దీని మీద స్టిచ్ చేసి మరి దానికి ఇక్కడ ఒక స్మాల్ లేస్తో హైలైట్ చేసుకుంటూ ఇక్కడ నెక్కు కూడా లేస్తో హైలైట్ చేశానండి. ఇంకా మీరు కావాలనుకుంటే, ఇంకా ఓపికగా డిజైన్ చెయ్యాలి అనుకుంటే
ఈ స్క్వయర్ బాక్సెస్లో ఇది చూస్తే మీకు ఏది గుర్తొస్తుంది? చెస్ గుర్తొస్తుందిలే. ఆ విధంగా ఈ స్క్వయర్ బాక్సెస్లో కూడా మీకు ఓపిక ఉంటే మీరు మిర్రర్స్ కానీ పెట్టుకోవచ్చు, బీడ్స్ కానీ పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా కుందన్స్ కానీ పెట్టుకొని దాన్ని ఇంకా కొంచెం హైలైటెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి మగ్గం వర్క్స్ అవి అన్నీ దానికన్నా మన చేతితో మనం చేసుకున్నామనే సంతృప్తి ఉండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ బీడ్స్, మిర్రర్స్ మీకు ఏవి నచ్చితే అవి డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం బ్లౌజ్ హైలైట్ అవుతుంది. కానీ నాకు ఇది చేసే టైం లేదు, తెలుసు కదా. మనలాంటి డిజైన్ చేసే వాళ్ళకి, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మన బ్లౌజులు చేసుకునే టైంకి ఓపిక ఉండదు. కాబట్టి నేను ఇంత మాత్రం చేసుకొని శారీని హైలైట్ చేశాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఈ పార్ట్ మాత్రమే చేసుకొని ఈ పార్ట్ అంతా కూడా మీరు ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇదంతా డిజైన్ చేశాను. ఇక్కడ ఎటు పళ్ళు వస్తుందని ఇక్కడ ప్లెయిన్గా పెట్టాను. ఎలా ఉంది? బాగుందని అనుకుంటున్నాను కదా. ఇది వన్ మోర్ బ్లౌజ్ అండి. బ్లాక్ అండ్ రెడ్ కాంట్రాస్ట్తో తీసుకున్న బ్లౌజ్. ఇది కూడా శారీలో ఇచ్చిన బ్లౌజే, కానీ శారీలో ఈ క్లాత్ మాత్రమే ఇచ్చారు, ఈ క్లాత్ని వాళ్ళు ఇవ్వలేదు. నేను దీన్ని ఇంకొక వెరైటీ డిజైన్లో చేయాలి అని అనుకుంటున్న సమయంలో ఈటీవీలో స్టార్ మహిళా ప్రోగ్రామ్ని చూశాను. ఆ ప్రోగ్రాంలో సుమా గారు, గ్రేట్ యాంకర్ సుమా గారు ఈ బ్లౌజ్ని ఈ షేప్లోనే డిజైన్ చేసిన బ్లౌజ్ని వేసుకుని చూశాను. ఇంకొకసారి తదేకంగా చూస్తే అప్పుడు అర్థమైంది, సుమా గారు వేసుకున్న బ్లౌజ్ ఈ షేప్లోనే వచ్చింది, ఇలాగే ప్యాచ్ చేశారు. అప్పట్లో ప్యాచ్ వర్క్ బ్లౌజెస్కి చాలా డిమాండ్. సో ఈ విధంగానే షేప్తో డిజైన్ చేశారు అనేసి నేను బాగా గమనించి, నేను అలాంటి బ్లౌజ్ ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ నెక్ సేమ్ ఆమె ఇలాగే చేశారు. వాటర్ డ్రాప్ నెక్ ఇచ్చి, ఇక్కడ థ్రెడ్ ఇచ్చి, వాటర్ డ్రాప్ నెక్ ఇచ్చి, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇదేదో బ్యాక్ సైడ్ నుంచి ఇది స్మాల్ బ్లౌజ్ లాగా ఇదంతా కవర్ చేశారన్నట్లు ఉంటుంది. కానీ ఈ క్లాత్ పైనే దీన్ని ప్యాచ్ చేశాను నేను. ఇక్కడ ఉండే ప్లేస్ని కవరేజ్ చేసుకుంటూ దీన్ని అలాగే పెట్టి మిడిల్లో ఏదో ఒకటి హైలైట్ కావాలనే ఉద్దేశంతో శారీలో వచ్చినటువంటి బార్డర్కి ఉన్న కలర్ క్రీమ్ కలర్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ చిన్న రౌండ్ షేప్లో ఒక స్మాల్ వైట్ గోల్డ్ కలర్ నెట్తో కవరేజ్ చేస్తూ ఇక్కడ ఒక బటన్ షేప్ని పెట్టాను. ఈ మోడల్ని చేశాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ది కలర్ అండ్ ది బ్లౌజ్. ఇది వన్ మోర్ బ్లౌజ్ అండి. ఇది కూడా రెడ్ అండ్ గోల్డ్ కాంట్రాస్ట్తో వచ్చినటువంటి బ్లౌజ్. ఇది యాక్చువల్గా ప్లెయిన్ బ్లౌజ్. శారీకి ఇచ్చినటువంటి బార్డర్ ఒక్కటే ఉంది. దీన్ని ఏదో ఒక డిజైన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను ఒక ఫ్లవర్ని చూసి ఫ్లవర్కి వచ్చినటువంటి లీవ్స్ మోడల్ని సెట్ చేద్దామని అనుకున్నా. లీవ్స్ మోడల్ కావాలి అంటే ఇలా క్లాత్ని, గోల్డ్ కలర్ క్లాత్ని ఈ షేప్లో కట్ చేసుకుని ఇది ఒక పెద్ద లీఫ్ లాగా తయారు చేసి ఇది ఒక స్మాల్ స్టెమ్ లాగా చేసుకున్నాను. ఫ్లవర్కి, రోజ్ ఫ్లవర్కి కానీ పట్టుకోవడానికి ఉంటుంది కదా, అటువంటి స్మాల్ స్టెమ్ లాగా అనుకొని ఇక్కడ అనుకోవచ్చు మీరు, మరి ఎక్కడ పోయింది రోజ్ ఫ్లవర్ కానీ మీరు లోటస్ అని అనుకోవచ్చు. ఇక్కడ లోటస్ చేసేంత లేదు కాబట్టి ఇక్కడ లోటస్ మోడల్లో ఉండడానికి నేను ఒక వి షేప్లో కొంచెము లుక్ ఇచ్చి దానికి లేస్తో హైలైట్ చేశాను. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్. ఇది వన్ మోర్ బ్లౌజ్. ఇది కూడా కలర్ కాంబినేషన్ కోసం అని తీసుకున్నాను. ఇక్కడ ప్లెయిన్, ఇక్కడ ఉన్నటువంటి డిజైనర్ వేరు. యాక్చువల్గా శారీ అంతా ఈ కలర్లోనే ఉంది. నాకు బ్లౌజ్ కూడా వాళ్ళు ఇదే కలర్లోనే ఇచ్చారు. అదే కలర్ అదే బ్లౌజ్ నాకు నచ్చలేదు కాబట్టి ఈ శారీకి ఈ కాంట్రాస్ట్ కలర్ని నేను సెట్ చేసుకున్నాను. ఈ కాంట్రాస్ట్ కలర్కి కృష్ణ కలర్, ఈ కాంట్రాస్ట్ కలర్కి సంథింగ్ డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో నెక్ని డీప్ వీనెక్లోనే కాస్త డీప్గా పెట్టి ప్లెయిన్గా ఉంచకూడదని ఈ క్లాత్లోనే కొంచెం
కాలర్ కోట్, మామూలుగా మెన్స్ వేసుకునే కోట్కి వచ్చినటువంటి కాలర్ ఇలా సపరేట్గా డీప్గా వస్తుంది కదా, ఆ కాలర్ కోట్కు ఉండేది ఇక్కడ బ్యాక్ సైడ్లో వి షేప్లో, ఇది కూడా వి మోడల్లోనే పెట్టుకుంటూ దీన్ని డిజైన్ చేసేసాను. దీనికి హ్యాండ్స్ వచ్చేసి బుగ్గల హ్యాండ్స్ అంటారు కదా ఇప్పట్లో, బుగ్గల హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ అని, అలా పఫ్ హ్యాండ్స్ కాస్త పొడవు సైజులో పెట్టేసి వీటికి బ్యాక్ ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి ఈ క్లాత్తోనే ఇదే కలర్ కనిపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్మాల్గా పైపింగ్ చేసేసాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్లో కాలర్ కనిపించిందో ఫ్రంట్ పార్ట్లో కూడా కాలర్ షేప్ కాస్త కనిపించాలి, హైలైట్ చేయాలని అనే ఉద్దేశంతోనే ఈ కాలర్ షేప్ని ఇలా ఈ టైప్లో ఈ క్లోజ్ చేశానండి. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అలాంగ్ విత్ ద బ్లౌజ్. ఎలా ఇవ్వండి, నా దగ్గర ఉన్నటువంటి కొన్ని కలెక్షన్స్లో కొన్ని బ్లౌజెస్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ఉందనుకుంటున్నారు నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ ఇవ్వండి. ఎలా ఉన్నాయి బ్లౌజెస్ అని అనుకుంటే వాటి గురించి కామెంట్ చేయండి. నా వీడియోస్ మీ మొబైల్లో రావాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్ మీ శ్రేయోభిలాష్.